స్టార్ హీరోల లైనప్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఆ దర్శకుడితో నెక్స్ట్ సినిమా అనుకునే లోపు మధ్యలో మరొక ఫిల్మ్ మేకర్ తో కొలాబరేట్ అవుతున్నారు. దీంతో ముందుగా అనుకున్న ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతోంది. త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్ట్ ఇలాగే జరిగింది. మరి బన్నీ కోసం వెయిట్ చేసిన మాటల మాంత్రికుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏ హీరోనైనా సెట్ చేశాడా? స్టార్ హీరోలు లైనప్స్ విషయంలో రూట్ మారుస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రాజెక్టులు పట్టాలెక్కించే లోపు క్రేజీ సబ్జెక్టులు, బిగ్ ఫిల్మ్ మేకర్ల సడన్ ఎంట్రీతో కమిట్ అయిన వెంచర్లకు కాస్త బ్రేక్ ఇచ్చేస్తున్నారు. దీంతో పైప్ లైన్స్ లెక్కలో తేడాలు వచ్చేస్తున్నాయి. త్రివిక్రమ్ బన్నీ మూవీది ఇదే సిచ్యువేషన్. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యారని, ఇక అనౌన్స్మెంట్ తరువాయి అనుకుంటున్న టైంలో అట్లీ ప్రాజెక్టుకు సడన్లీ షిఫ్ట్ అయ్యాడు ఐకాన్ స్టార్. బన్నీ అట్లీని షురూ చేయడంతో త్రివిక్రమ్ మైథాలజీ స్టోరీని పక్కన పెట్టేసి కొత్త కథను ప్రిపేర్ చేస్తున్నాడు అన్నది లేటెస్ట్ బజ్. హీరోను కూడా సెట్ చేశాడట. విక్టరీ వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేసినట్లు సమాచారం. సంక్రాంతికి వస్తున్న తర్వాత ఓ పట్టణ స్క్రిప్ట్లు నచ్చకపోవడం, హెల్త్ ఇష్యూ కారణంగా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు వెంకీ. ఇప్పుడు తన డ్రీమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ తీసుకురావడంతో ఓకే చెప్పాడని టాక్. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలని సూచించినట్లు బజ్ నడుస్తోంది. ఈ మంత్ ఎండింగ్ నాటికి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసి జులై నుండి సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట మాటల మాంత్రికుడు. హారిక అండ్ హాస్ని ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోందని సమాచారం. ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసుకురాబోతున్నాడట. థమన్ కంపోజర్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సమ్మర్ సీజన్ లో బొమ్మను థియేటర్లలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. గతంలో వెంకీకి నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి చిత్రాలకు డైలాగ్స్ ఇచ్చి హిట్లో భాగస్వామ్యమైన త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే దర్శకుడిగా ఏ మేరకు మెస్మరైజ్ చేస్తాడో చూడాలి. క్రేజీ ఆఫర్స్ దక్కాలంటే పద్ధతిగా నటిస్తే సరిపోదని కాస్త లేటుగా బోధపడింది అనుపమ పరమేశ్వరన్ కి. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డోర్స్ తెరిచి గట్టి షాకే ఇచ్చింది. ఇదిగో అప్పటి నుండి బద్దంటోన్న ఆఫర్సే. 2-3 ఏళ్ల వరకు కాల్ షీట్స్ ఖాళీ లేనంత బిజీగా మారిపోయింది. చేతి నిండా ఛాన్స్లున్నాయని మళ్ళీ ఓల్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుందా? హిట్ ఇచ్చిన హీరోస్ ని రిపీట్ చేస్తుందా? పద్ధతికి పట్టు చీర కట్టినట్లు ఉంటే అనుపమ పరమేశ్వరన్ కెరియర్ డౌన్ ఫాల్ అవుతున్న టైంలో డేరింగ్ డెసిషన్ తీసుకుంది. ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే గ్లామర్ డోసు తెరవాలని కాస్త ఆలస్యంగా జ్ఞానోదయం అయ్యింది మలయాళ కుట్టీకి. టిల్లుగాడితో లిల్లీ రొమాన్స్ చూసి షాక్ అయ్యారు ఆడియన్స్, ఫ్యాన్స్. వీళ్ల సంగతి పక్కన పెడితే వ్రతం చెడినా ఫలితం దక్కినట్లయింది కర్లింగ్ బ్యూటీకి. అనుకున్నట్లే ఆఫర్లు వచ్చి వాలుతున్నాయి. టిల్లు స్క్వేర్ తో అనుపమ ఫేట్ కూడా మారిపోయింది. అప్పుడెప్పుడో కెరియర్ స్టార్టింగ్ లో చూసిన హ్యాట్రిక్ హిట్ మళ్లీ సైరన్ డ్రాగన్ తో కొట్టి ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్య డేటింగ్ వార్తల్లో నిలిచిన అమ్మడు తెలుగులో వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేసి ఏడాదిగా టాలీవుడ్ ప్రేక్షకులతో వచ్చిన గ్యాప్ ను ఫిల్ చేస్తోంది. శర్వానంద్ భోగితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస సరసన కిష్కిందపురిలో నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరి హీరోలతో జోడీ కట్టడమే కాదు, హిట్స్ కూడా అందుకుంది. శతమానం భవతి, రాక్షసుడులో చార్మింగ్ స్టార్ శర్వాతో బెల్లంకొండతో నటించింది అను. ఇప్పుడు ఆ హీరోలను రిపీట్ చేస్తోంది భామ. భోగి, కిష్కిందపురితో సహా మలయాళ కుట్టి చేతిలో 7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ధ్రువ్ విక్రమ్ సరసన బిసాన్ చేస్తోంది అమ్మడు. మారీ సెల్వరాజ్ డైరెక్టర్. అలాగే లాక్డౌన్ అనే మరో మూవీ చేస్తోంది. మలయాళంలో పెట్ డాక్టర్, జేఎస్కే, తెలుగులో పరదాలో నటిస్తోంది అను. ఇవన్నీ కూడా నాన్ గ్లామరైజ్డ్ రోల్స్. మరి టిల్లుతో రూట్ మార్చిన అను ఇప్పుడు మళ్లీ ఓల్డ్ ఫార్మాట్ లోకి వచ్చేస్తే గ్లామర్ యాంగిల్లో రిసీవ్ చేసుకున్న సో కాల్డ్ ఆడియన్స్ భామను రిసీవ్ చేసుకుంటారా? ఇప్పటి వరకు టైర్ 1 హీరోలతో జోడీ కట్టని అను ఇకపై ఆ ఛాన్సులు దక్కించుకుంటుందా? సమంత సినిమాకు ఆ ప్రొడ్యూసర్స్ అండగా నిలుస్తున్నారా? డిస్ట్రిబ్యూషన్ రైట్స్ బిగ్ ప్రొడక్షన్ హౌస్లు తీసుకున్నాయా? సింగిల్ సినిమా పోటీని తట్టుకునేంత కెపాసిటీ శుభం సినిమాకు ఉందా? మే 9న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ పిక్చర్స్ పై జనాల ఇంట్రెస్ట్ ఏంటి చూద్దామా? ఖుషీ తర్వాత పూర్తిగా బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న సమంత టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. లాస్ట్ ఇయర్ ట్రాలాలా అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి మా ఇంటి బంగారం అనౌన్స్ చేసింది. కానీ ప్రకటనలకే పరిమితమైంది పిక్చర్. ప్రాజెక్ట్ కోసం మరో అప్డేట్ లేదు. కానీ సడన్లీ సెకండ్ వెంచర్ శుభం స్టార్ట్ చేసి సైలెంట్ గా ఎండ్ చేసేసింది సామ్. కొత్త నటీనటులతో ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించింది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రియా కొంతం కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ మే 9న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు అండగా నిలుస్తున్నాయి ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీ మేకర్స్, సురేష్ బాబు ప్రొడక్షన్స్. ఉత్తరాంధ్ర సీడెడ్ హక్కుల కోసం సురేష్ బాబు నిర్మాణ సంస్థ నైజాం రైట్స్ ను మైత్రి దక్కించుకున్నాయి. దీంతో పర్టికులర్ గా థియేటర్స్ ను శుభం మూవీకి కేటాయించనున్నారు. సాధారణంగా శుభం సినిమాకు సమంత ట్యాగ్ లేకపోతే ఇలాంటి నిర్మాణ సంస్థలు రావడం కష్టమే. 9నే శుభం మూవీకి పోటీగా రాబోతోంది సింగిల్. దీనికి తోడు కొన్ని రీ రిలీజ్లు కూడా ఉన్నాయి.
వీటిని తట్టుకుని నిలబడాల్సిందే శుభం. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఓకే అనిపించాయి. ఇక ఆడియన్స్ థియేటర్లకు రప్పించడానికి సమంత క్యామియో ఒక్కటే ప్లస్ కానుంది. కానీ అదే టైంలో సింగిల్ ట్రైలర్ మస్తు షేడ్స్ చూపిస్తోంది. మరోసారి క్రేన్స్ కామెడీని ప్రిపేర్ చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఈ సినిమాను తట్టుకొని నిలబడాలి అంటే కంటెంట్ కొత్తగా ఉండాల్సిందే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కథ లేకపోయినా హిలేరియస్ గా నవ్విస్తున్న చిత్రాలకే పట్టం కడుతున్నారు. ఈ లెక్కన హారర్ కామెడీ శుభంకి, రొమాంటిక్ కామెడీ సింగిల్ దేనికి ప్రేక్షకులు పట్టం కడతారో రిజల్ట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. పూజా హెగ్డే ఖాతాలో మరో వికెట్ పడిందా? సూర్య కూడా ఆమె ఫేట్ మార్చలేకపోయాడా? బాలీవుడ్, టాలీవుడ్ పరంపరను కోలీవుడ్లో కంటిన్యూ చేస్తుందా? మరోసారి ఆ ట్యాగ్ తెచ్చుకోబోతుందా? రెట్రో రిజల్ట్ ఏమైంది? తమిళ తంబీలని మెప్పించిందా లేదా? ఆచార్య నుండి వరుస ఫ్లాపులతో కెరియర్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది పూజా హెగ్డే. తెలుగు, హిందీలో చేసిన ప్రతి సినిమా డిజాస్టరే. ఇక తన హోప్స్ అన్ని సూర్య రెట్రో పైనే పెట్టుకుంది. కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిందల్లా చేసింది. గ్లామర్ కు బ్రేక్ ఇచ్చి నో మేకప్, హోమ్లీ లుక్ ఫార్ములాను పాటించింది. కానీ ఆమె చేసిన త్యాగం వృధాగా మారింది. రెట్రో తెలుగులోనే కాదు, తమిళంలో కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. దీంతో మరోసారి ఆమెకు ఐరన్ లెగ్ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. కెరీర్ స్టార్టింగ్ నుండే ఫ్లాపులు చూస్తూ ఐరన్ లేడీగా మారింది పూజ. ఈ ట్యాగ్ వచ్చినప్పటికీ స్టార్ హీరోలతో నటించే ఛాన్సులు వచ్చాయి అమ్మడికి. డీజే, అరవింద సమేత, వీరరాఘవ, మహర్షి, అలవైకుంఠపురం చిత్రాలు హిట్ కొట్టడంతో ఐరన్ లెగ్ ముద్ర నుండి బయటపడింది. అనుకునేలోపు షరమామూలే మళ్లీ ఫ్లాపులు పలకరించడం స్టార్ట్ చేశాయి. అయితే ఇప్పటి వరకు తమిళంలో ఫ్లాప్ చూడలేదు అమ్మడు. దీంతో కోలీవుడ్లో హ్యాట్రిక్ హిట్ కొట్టి డిజాస్టర్లు సరిచేసుకోవాలి అనుకుంటే ఈక్వేషన్ చేంజ్ అయింది. కోలీవుడ్ కూడా పూజా హెగ్డే ఫేట్ మార్చలేకపోయింది. బాలీవుడ్, టాలీవుడ్ పరంపరనే అక్కడ కంటిన్యూ చేసింది. అయినప్పటికీ సేమ్ టు సేమ్ ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. హిందీలో వరుణ్ ధావన్ సరసన హై జవానీతో ఇష్క్ హోనా హై, విజయ్తో జననాయగన్, రాఘవ లారెన్స్ కాంచనా 4లో నటిస్తోంది. కూలీలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. అలాగే తెలుగులో కూడా ఓ మూవీకి కమిట్ అయినట్లు టాక్. ఫ్లాపుల్లో ఉన్న పిలిచి ఆఫర్లు ఇస్తున్నారు. కానీ మేడమే హిట్ సౌండ్ చేయలేకపోతోంది. మరి పొడుగు కళ్ల సుందరి తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటో, స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో. బాలీవుడ్ నుండి టాలీవుడ్లోకి ఎగసిపడ్డ ఓ మెరుపు తీగ ఫస్ట్ మూవీతోనే యూత్ హార్ట్ త్రో బ్యూటీగా మారిపోయింది. నార్త్ సౌత్లో ఇప్పటి వరకు ఈ భామ ఒక్క హిట్ కొట్టలేదు. కానీ మేడం ఛాన్స్లకు వచ్చిన ఢోకా ఏం లేదు. సేమ్ పూజా కెరియర్ని తలపిస్తున్న బ్యూటీ ఎవరో ఓ లుక్కిద్దామా? ఇప్పుడే మనం చెప్పుకున్నాం పూజా ఖాతాలో ఫ్లాపులున్న ఛాన్స్లకి కొదవలేదని. అందులోనూ స్టార్ హీరోస్ ఆమెకు పిలిచి ఆఫర్స్ ఇస్తూ ఉండటం విశేషం. సేమ్ టు సేమ్ భాగ్యశ్రీ బోర్సే విషయంలోనూ ఇదే జరుగుతోంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ గుమ్మం తొక్కిన ఈ నయా సోయగం ఇప్పటి వరకు హిట్ అంటే ఎలా ఉంటుందో చూడలేదు. కానీ మేడంకుండే క్రేజే వేరు. హిందీలో ఆర్యాన్ 2తో పాటు చందు ఛాంపియన్లో నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించలేకపోయాయి. బాలీవుడ్ పెద్దగా కలిసి రాకపోవడంతో లక్ టెస్ట్ చేసుకునేందుకు టాలీవుడ్ వచ్చింది భాగ్యశ్రీ. రవితేజ మిస్టర్ బచ్చన్లో నడుము అందాలను ప్రదర్శించి ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా చేంజ్ అయింది. కానీ ఏం లాభం, బొమ్మ బొక్కబోర్ల పడింది. అయితే ఏం, భాగ్యశ్రీ యాక్టింగ్ అండ్ యాటిట్యూడ్ కి ఫిదా అయ్యారు మేకర్స్. వరుసగా ఆఫర్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అందులోనూ ఈ ఫ్లాప్ హీరోయిన్ బిగ్ హీరోస్ తో నటించే లక్కీ ఛాన్స్ లో కొల్లగొట్టేస్తోంది. విజయ్ దేవరకొండతో కింగ్డమ్ లో నటిస్తోంది రైజింగ్ స్టార్ భాగ్యశ్రీ. అలాగే రామ్ పోతినేని అప్కమింగ్ మూవీకి కమిట్ అయింది. దిల్కర్ సల్మాన్ సరసన కాంత్ అనే మూవీని చేస్తోంది. ఇవే కాకుండా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఈ భామనే పరిశీలిస్తున్నారని టాక్. ప్రశాంత్ వర్మ, ప్రభాస్ సినిమా కోసం భాగ్యశ్రీ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ప్రభాస్ మూవీకి కమిట్ అయితే మేడం రేంజ్ మారుతుంది. కానీ ఫేట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో, భాగ్యశ్రీని లక్కీ లేడీగా మార్చే హీరో ఎవరవుతారో చూడాలి. దిల్ రాజు బ్యానర్ నుండి 60th ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు హీరో ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ బేబీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ మ్యాటర్ షేర్ చేస్తూ హీరోని హైట్ చేశాడు సాయి రాజేష్. వేవ్ సమ్మిట్ లో ఆల్ ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. అందులో ఓ పిక్ ప్రెజెంట్ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈ సినీ రౌండ్ అప్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. 2023లో ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్స్ అందుకున్న మూవీ బేబీ. కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన ఈ బొమ్మను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్లీ హీరో హైదరాబాద్ వచ్చాడు అంటూ దర్శకుడు సాయి రాజేష్ ఓ ఫోటో పంచుకున్నాడు. హీరోను రివీల్ చేయకుండా హైడ్ చేశాడు. అయితే లేట్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. ఆనంద్ దేవరకొండ పాత్రను ఇతడు చెయ్యబోతున్నాడట. అలాగే హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు అన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు ఆగాల్సిందే. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 60వ ప్రాజెక్టు అనౌన్స్ చేసిందే. శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దేత్తడిని ప్రకటించారు మేకర్స్.
ఆశిష్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఆదిత్యారావు గంగసానని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు లవ్ మీ, రౌడీ బాయ్స్ లో క్లాసీ లుక్ లో కనిపించిన ఆశిష్ ఫస్ట్ టైం ఊరమాస అవతారమెత్తాడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ముంబైలో జరుగుతున్న వేమ్స్ సమ్మిట్ కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మీడియా, ఎంటర్టైన్మెంట్, బిజినెస్ రంగానికి చెందిన అతిరథ మహారథులు పాల్గొన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో తొలి రోజు పలువురు స్టార్స్ సందడి చేశారు. అయితే ఓ గ్రూప్ పిక్ ప్రెజెంట్ ట్రెండింగ్ లో నిలుస్తోంది. 4 ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్స్ ఫోటో నెట్టింట్లో సర్క్యులేట్ అవుతోంది. రజనీకాంత్, హేమామాలిని, చిరంజీవి, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి లాంటి స్టార్స్ అంతా ఓ పిక్ లో కనిపించారు.